హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశంలోని రైతులందరికీ పీఎం కిసాన్ డబ్బులు రెడీ. రైతులకు మోడీ గుడ్ న్యూస్. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ మేరకు రైతులకు ఆర్థిక సహాయం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలకమైన ప్రకటనలు అయితే పథకాలను అమలు చేస్తూ ఇప్పటికే పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అయితే అన్నదాతలకి పంట సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులకు మరో నిర్ణయం కూడా తీసుకుంది. కొత్తగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ద్వారా దేశంలోని లక్షలాది మంది రైతులైతే నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అప్డేట్స్ ఎప్పటికెప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరికొంతమందికి షేర్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు పంట అనంతరం కూడా రుణం అందేలా చూడాలి అని చెప్పేసి ఈ మేరకు ఈ యొక్క క్రెడిట్ గ్యారంటీ పథకం స్కీమ్ను అయితే ప్రధాన లక్ష్యంగా పంట చేతికి వచ్చిన తర్వాత గోడన్లలో ఉంచిన ధాన్యాలకు రసీదు సద్వినియోగం చేసుకుంటూ వీటి ద్వారా కూడా రైతులకు రుణం అందేలా చూడాలి అని చెప్పేసి కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోసెఫ్ తెలిపారు. ఇందుకోసం రైతులకు 1000 కోట్ల రూపాయలు క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని అయితే ప్రారంభించింది కేంద్రం. ఇకపోతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం ఈ పీఎం కిసాన్ పథకం. 19వ విడత కోసం రైతులందరూ కూడా ఈ శుభవార్త రైతులందరికీ కూడా మోడీ ఈ నెల 24వ తేదీ నుంచి కూడా రైతుల అకౌంట్లలోకి 19వ విడత రిలీజ్ చేస్తున్న కేంద్రం. అయితే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కంపల్సరీగా అయితే చేయించుకుని ఉన్న రైతులకు మాత్రమే ఈ 19వ విడత అర్హులవుతారు అని చెప్పేసి మళ్ళీ కూడా ప్రధానమంత్రి తెలియజేస్తున్నారు, మరోసారి తెలియజేశారు. సో ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు కూడా తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదేంది ఇవాటి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికెప్పుడు ఫర్దర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేయండి.